హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనివర్సల్ లౌక్య. ప్రీవియస్ వీడియోలో మనం 3 టైప్స్ వెజ్ మయోనీస్ని ఎలా తయారు చేయాలో చూపించాను కదా. సో ఈరోజు అదే వెజ్ మయోనీస్తో లోపల జ్యూసీగా బయట క్రిస్పీగా ఉండే మంచి శాండ్విచ్ని చేసి చూపిస్తాను. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ శాండ్విచ్ని మీరు బ్రేక్ఫాస్ట్లోకైనా స్నాక్స్ లాగైనా తినొచ్చు. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ముందుగా ఒక క్యారెట్, ఒక కీరా, ఒక క్యాప్సికమ్ తీసుకొని ఇలా నేను చూపిస్తున్నట్టు సన్నగా కట్ చేసుకోండి. ఒకవేళ మీరు శాండ్విచ్లో పెద్ద పీసెస్ పెట్టాలనుకుంటే పెద్ద పెద్దగా రౌండ్స్గా కట్ చేసుకోండి. మీ పిల్లలకి ఎలా ఇష్టమవుతుందో మీరు అలాగే కట్ చేసుకోండి. క్యాప్సికమ్ పెద్దగా కట్ చేస్తే ఏంటంటే పిల్లలు తీసి పక్కన పడేస్తారు. అన్నీ సన్నగా కట్ చేసామంటే వాళ్ళకి ఏమీ తీయడానికి ఉండదు. సో మయోనీస్లో కరెక్ట్గా కలిసిపోతాయి కాబట్టి వాళ్ళు తినేస్తారు. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను కూడా తీసుకొని ఇలా ఫ్రంట్ పార్ట్ తీసేసి సన్నగా కట్ చేసుకోండి. ఇప్పుడు మనము ఒక 1/2 కప్పు దాకా స్వీట్ కార్న్ తీసుకుంటున్నాను. ఒక 1 కప్పు సన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్ తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం వీటిని స్టీమ్ చేసుకుందాము. మీరు కావాలంటే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు, కానీ పచ్చిగా ఉంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది కదా పిల్లలకి తినడానికి. అందుకని నేను కొంచెం స్టీమ్ చేస్తున్నా వీటిని. రెండింటిని ఒకే ప్లేట్లో పెట్టుకొని ఒకేసారి స్టీమ్ చేసేసుకోండి. ఒక 5 మినిట్స్ స్టీమ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఇందాక మనం కట్ చేసుకున్న క్యారెట్, కీరా, క్యాప్సికము అట్లాగే ఉల్లిపాయలను కూడా వేసేసుకుందాము. మీరు కావాలంటే టమాటోని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆల్రెడీ స్టీమ్ చేసుకొని పెట్టుకున్న క్యాబేజీని నీళ్ళన్నీ పోయేలాగా గట్టిగా పిండేసేయండి. అలాగే స్వీట్ కార్న్ని కూడా కంప్లీట్గా చల్లారిన తర్వాతనే వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ వేసుకుందాము. అలాగే టేస్ట్కి సరిపడేంత సాల్ట్ వేసుకొని 1/2 టీ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్, 1/2 టీ స్పూన్ ఆరిగానో, అలాగే 1 టీ స్పూన్ వరకు కారం వేసుకోండి. ఇందులో మనం రెడీ చేసుకొని పెట్టుకున్న హోమ్ మేడ్ మయోనీస్ని వేసుకోండి. ఈ హోమ్ మేడ్ మయోనీస్ రెసిపీ నేను మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. నేను వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే ఎండ్ కార్డ్స్లో కూడా ఇస్తాను వీడియో ఎండింగ్లో. ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో ఇప్పుడు ఇదంతా ఒకసారి మంచిగా కలిపేసుకోండి. ఒకవేళ మీరు వెజిటేబుల్స్ని పెద్ద పెద్దగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని ఉంటే ఈ మయోనీస్ని బ్రెడ్ స్లైస్ మీద అప్లై చేసి దానిపైన వెజిటేబుల్ పెట్టేసి మళ్ళీ పైన బ్రెడ్ పెట్టి క్లోజ్ చేసేయండి. ఇప్పుడు మన వెజీస్ అన్నీ మయోనీస్లో బాగా కలిసిపోయాయి చూడండి. ఇప్పుడు మనం బ్రెడ్ స్లైసెస్ని కట్ చేసుకుందాము. సో ఈ ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకోండి, లేదంటే మీరు ఎడ్జెస్ ఉంచుకొని అయినా కూడా తినొచ్చు. మీకు ఎట్లా నచ్చితే అట్లా చేసుకోండి. సో ఈ స్టఫింగ్ అంతా మన బ్రెడ్ మీద అప్లై చేసుకుందాము. ఇది ఒక్క స్లైస్ మీద అప్లై చేస్తే సరిపోతుంది. మీకు 2 రకాలుగా చూపిస్తాను. నేను ఫస్ట్ బ్రెడ్కి బటర్ అప్లై చేయలేదు, సెకండ్ బ్రెడ్కి మాత్రమే బటర్ అప్లై చేస్తున్నాను. ఎందుకంటే ఇది చాలా హై క్యాలరీస్ ఉన్న మయోనీస్ కాబట్టి ఇంకా ఎందుకు రిచ్నెస్ అనేసి నేను కొంచెం తగ్గించాను. మీరు కావాలనుకుంటే నచ్చితే బటర్ యాడ్ చేసుకోండి. కావాలంటే మీరు దీనిపైన చీజ్ స్లైసెస్ కూడా పెట్టుకోవచ్చు. కానీ చెప్పాను కదా నాకు మరీ ఇంత ఎక్కువగా హెవీగా తినడం ఇష్టం ఉండదు, అందుకని నేను వేసుకోలేదు. మీరు పెట్టుకోండి కావాలంటే. ఇప్పుడు మనం తవా వేడి చేసి దానిపైన మన బ్రెడ్ స్లైసెస్ పెట్టేసి ఫస్ట్ పైన బటర్ అప్లై చేయండి. తర్వాత దీన్ని సెకండ్ సైడ్ టర్న్ చేసి ఆల్రెడీ కింద వేడై ఉంటుంది కదా, ఇప్పుడు దానిపైన మనం బటర్ని అప్లై చేసుకుందాము. సో తొందరగా మెల్ట్ అయిపోతుంది బటర్. ఇట్లానే 2 సైడ్స్ తిప్పుతూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా టోస్ట్ చేసుకోండి. మీ దగ్గర టోస్టర్ ఉంటే దాంట్లో అయినా చేసుకోండి, లేదంటే తవా పైన అయినా కూడా చేసుకోవచ్చు. ఇట్లానే రెండో శాండ్విచ్ని కూడా 2 సైడ్స్ బటర్ అప్లై చేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు టోస్ట్ చేసుకోండి. అంతే, అచ్చం మన బయట కొనే శాండ్విచ్ల కంటే టేస్ట్ ఏ మాత్రం తగ్గదు, నాది గ్యారంటీ. నేను చెప్పడం కాదు, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. లోపల ఎంత జ్యూసీగా ఉందో, అలాగే పైన మాత్రం చాలా క్రిస్పీగా వచ్చింది. ఇందులో మనం వాడిన మయోనీస్ని కూడా మనం ఇంట్లోనే చేసుకున్నాం కాబట్టి చాలా హైజీన్గా ఉంటుంది. అలాగే ఎలాంటి ప్రిజర్వేటివ్స్ వాడలేదు కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు ఇలా పిల్లలకి చేసి పెట్టండి, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఈ వీడియో మీకు డెఫినెట్గా నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో రాయండి.
అలాగే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఈ వీడియో ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఒక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.